ఈ వార్తల్ని మీకు సమర్పిస్తున్నవారు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన జంగారెడ్డిగూడెం. నమస్తే, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ప్రజలు పండగలా జరుపుకుంటున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడి. పోటీ పరీక్షల్లో గెలుపొందాలంటే జాతీయ అంతర్జాతీయ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచన. సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహణ. పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో 3వ రోజుకు చేరుకున్న న్యాయవాదుల రీలే నిరాహార దీక్షలు. సంఘీభావం తెలిపిన పలువురు ప్రముఖులు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ప్రజలు పండగలా జరుపుకుంటున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని జిల్లా పరిషత్ బాయ్స్ హై స్కూల్, వైఎస్ఆర్సీపీ ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సీఎం జగన్ పుట్టినరోజు వేడుకల్లో ఎంపీ శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయనకు స్కూల్, ఎన్సీసీ విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం విద్యార్థులతో కలిసి ఎంపీ శ్రీధర్ పుట్టినరోజు కేకును కట్ చేసి సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ శ్రీధర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ప్రభుత్వ పాఠశాలలకు మహద్దశ పట్టిందన్నారు. దీంతో విద్యార్థులంతా సీఎం జగన్ ను సొంత మేనమామల్లా భావిస్తున్నారని తెలిపారు. అనంతరం విద్యార్థులతో సెల్ఫీలు దిగారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఉప్పిడి వీరాంజనేయులు, వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు విజయరాజు, మేడవరపు విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు. You're looking very sharp today. You know what that means? You're looking good. Your school is looking good. Your uniforms are looking good. You look like you are ready for the world. గతంలో మన స్కూల్ ఎలా ఉందో మీకు తెలుసు. ఇండిపెండెన్స్ తర్వాత అంటే 70 సంవత్సరాల్లో మొట్టమొదటిసారి స్కూల్ రెనోవేట్ చేసి ఉంటారు. ఈ 5 సంవత్సరాల్లో 2,35,00,000తో మన స్కూల్ బాగు చేశారు. మళ్ళీ రెండో విడత కూడా 2 కోట్లు వచ్చిందంట. మా అందరికన్నా ఎక్కువ మీలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు అంతకు ముందు స్కూల్ ఎలా ఉండేది, ఇప్పుడు స్కూల్ ఎలాగుంది. అంతకు ముందు మీ డ్రెస్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగుంది. అంతకు ముందు మీ స్కూల్లో ఫర్నిచర్ ఎలా ఉండేది, ఇప్పుడు ఎలాగుంది. అంతకు ముందు ఏ మీడియంలో చదివేవారు, ఇప్పుడు ఏ మీడియంలో చదువుతున్నారు. అంతకు ముందు మనలాంటి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్ అంటే బాగా పేదవాళ్ళు, తల్లిదండ్రులు ఒక ప్రైవేట్ స్కూల్ కి డబ్బులు ఇవ్వలేని వాళ్ళు జంగారెడ్డిగూడెంలో చదివి మనం ఇక్కడ ఏ షాప్ లోనో లేకపోతే ఏ మెకానిక్ లానో ఏ పెట్రోల్ బంక్ లోనో పనిచేయడానికి మన తయారు చేస్తున్నట్టు అనిపించేది. కానీ ఈ రోజు నాకు తెలిసి ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు. సో ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ వి నీడ్ టు సెలబ్రేట్ అవర్ లీడర్ who made this all possible. His birthday, a special day in all of our lives. ఎవరు పుట్టినరోజు చెప్పండి ఈ రోజు? జగన్ మామయ్య పుట్టినరోజు. చాలా సంతోషం. వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే టు పోటీ పరీక్షలలో గెలుపొందాలంటే జాతీయ అంతర్జాతీయ విజ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినోత్సవం సందర్భంగా చింతలపూడి ప్రభుత్వ పాఠశాలలో సుమారు 3 కోట్ల రూపాయలు విలువైన ట్యాబులను విద్యార్థులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వివిధ సంక్షేమాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అనంతరం ముఖ్యమంత్రి పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన కేక్ ను ఎమ్మెల్యే కట్ చేసి విద్యార్థులకు, అభిమానులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణాధ్యక్షులు కొప్పుల నాగేశ్వరరావు,
నాయకులు శ్రీనివాసరావు, దుర్గారావు, మిరియాల దిలీప్, గంధం చంటి, ప్రసాద్, రాజు తదితరులు పాల్గొన్నారు. మరి విష్ చేశారా బర్త్డేకి? ఏదైతే మన దేశ వ్యాప్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి కంటెంట్, సాఫ్ట్ కంటెంట్ అందిస్తూ ఉన్నారో అది పెద్ద అందవేసినటువంటి చెయ్య బైజూస్. ఆ కంటెంట్ని మీ దగ్గర పెట్టి ఇస్తూ ఉన్నారు. ఇందాక మీ మాస్టర్ గారు చెప్పారు, అదేంటంటే మనం ఇక్కడే ఉండి కేవలం మనకు అందుబాటులో ఉన్నటువంటి పుస్తకాలు మాత్రమే చదివి కేవలం ఎక్కడెక్కడ నాలెడ్జే తీసుకుంటే మనం నూతులో కప్పల్లాగా మిగిలిపోతాం. ప్రభుత్వ ఉద్యోగం ఏది కావాలన్నా కానీ ఖచ్చితంగా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాయాలి. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అటెంప్ట్ చేయకుండా ఏ విధమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు రావు. కూడా గత ఎన్నికల మాదిరిగానే రానున్న ఎన్నికల్లో కూడా వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించడం ఖాయమని జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును పురస్కరించుకుని మా నమ్మకం నువ్వే జగనన్న, మళ్లీ ముఖ్యమంత్రిగా మీరే రావాలి అని కోరుతూ జంగారెడ్డిగూడెంలో పాదయాత్ర నిర్వహించారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంస విగ్రహం వద్ద నుంచి గురవాయగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం వరకు మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ పాదయాత్రను ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ ప్రారంభించారు. పాదయాత్రలో పాల్గొన్న నాయకులకు ప్రజలు అడుగడుగున బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు పట్టారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన సాగిస్తున్నారన్నారు. కావున మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి, నాయకులు విజయరాజు, మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్నతో పాటుగా పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఆర్తించి స్వాగతం పలికి వారికి స్వీట్లు పంచిన రూపరెడ్డి గారు మన రాష్ట్ర ముఖ్యమంత్రులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఈ రోజు మన మున్సిపల్ చైర్పర్సన్ గారు శ్రీమతి బత్తిన నాగలక్ష్మి గారి ఆధ్వర్యంలో అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని భగవంతుడి ఆశీస్సులు, మన ఆశీస్సులు కూడా ఎల్లవేళ్ళు ఉండాలి. మా పాదయాత్రలో ఏదైతే చెప్పారో ప్రతి పేదవాడిని కూడా లక్షాధికారులు చేశారు. ప్రతి పథకాలు కూడాను ఆడవాళ్ళకు, అక్కలకి, చెల్లెళ్ళకే ఇచ్చారు. ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రిలో కూడా ఉండరు. మన ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాళ్ళని కూడా లక్షాధికారులు చేసి నేనున్నాను, మీకు ఏది కష్టం వచ్చినా నేను వైద్యం అందిస్తానని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం గెలిపించుకుని ముఖ్యమంత్రిని చేసుకోవాలి. మన జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఈ పాదయాత్ర మళ్ళీ సీఎం అవ్వాలని పాదయాత్ర చేస్తున్నాం. చంద్రశేఖర్ కళ్యాణ మండపం నుంచి మధ్య వరకు పాదయాత్ర చేస్తున్నాము. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు చేపట్టిన రీలే నిరాహార దీక్షలు 3వ రోజుకు చేరుకున్నాయి. పట్టణంలోని కోర్టు ఆవరణ వద్ద గురువారం జరిగిన రీలే దీక్షలలో న్యాయవాదులు జిఎస్ఆర్ మూర్తి, కొల్లూరు సతీష్, కట్ట రాజీవ్ కుమారి, గుమ్మళ్ల మణికుమార్లు పాల్గొన్నారు. వీరికి పలువురు ప్రముఖులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా న్యాయవాదులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా రూపొందించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో ప్రజలకు ఎంతో నష్టం వాటిల్లుతుందన్నారు. అంతేకాకుండా సివిల్ కోర్టులు కనుమరుగైపోయే అవకాశం ఉందన్నారు. కావున ప్రభుత్వం తక్షణమే ఈ యాక్ట్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అచ్యుత శ్రీనివాసరావు, ఉపాధ్యక్షులు తల్లాడి అశోక్ కుమార్, కార్యదర్శి ఎంవివి భువనేశ్వరి, న్యాయవాదులు మేకా ఈశ్వరయ్య, పిఎస్ఆర్కే లక్ష్మణరావు, మానికల సూరిబాబు, పివి కృష్ణారెడ్డి, ముల్లపూడి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దీన్ని నిరసిస్తున్నారు. దీన్ని గవర్నమెంట్ నిపుణుల అభిప్రాయాలను తీసుకుని, అడ్వకేట్స్ ఒపీనియన్స్ తీసుకుని ఈ చట్టాన్ని ఏదైతే ముందు రద్దు చేయాలి, తర్వాత దీని గురించి ఆలోచించాలి. ఇది ప్రజలకు పూర్తిగా నష్టం కలిగిస్తుంది. రైతులకు కానీ, ప్రజలకు కానీ, వారి ఆస్తులకు కానీ అన్ని విధాల ఈ చట్టం అనేది నష్టం జరుగుతుంది. కాబట్టి దీన్ని వెంటనే రద్దు చేయాలని చెప్పి మన రాష్ట్రంలో ఉన్న అన్ని బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరూ కూడా
ఏకకంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇది ముఖ్యంగా అడ్వకేట్స్ కన్నా ప్రజలకు ఎక్కువ నష్టం ఉంది. ప్రజలు దీన్ని గమనించలేకపోతున్నారు. ప్రజలకు అర్థమయ్యేసరికి చట్టం చాలా లోతుగా వెళ్ళిపోతుంది. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా రద్దు చేయాలని చెప్పి మేము కోరుతున్నాం. సమస్యల పరిష్కారం కోసం ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 10వ రోజుకు చేరుకున్నాయి. గురువారం జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయం వద్ద అంగన్వాడీ కార్యకర్తలు నిరసనను వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ అంగన్వాడీల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తక్షణమే తమ సమస్యలను పరిష్కరించాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ రోజు 10వ రోజు చేరుకుంది ఈ సమ్మె. 10 రోజులు జరుగుతున్నా గానీ ఇక్కడ లబ్ధిదారులందరూ నష్టపోతున్నారు. ఆ లబ్ధిదారుల తల్లులు మాకు మద్దతుగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాము. తల్లులందరూ ఏ విధంగా నష్టపోతున్నారో తెలుస్తుంది. వాళ్ళు మద్దతుతో చేస్తున్న ఈ సమ్మెకి మన ప్రభుత్వం మా కోరికలు నెరవేర్చాలని మేము ఈ అంగన్వాడీ యూనియన్ తరఫున హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే 10 రోజులుగా చేస్తున్నాము, మాకు సమాధానం మాత్రం చెప్పట్లేదు. కాబట్టి ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుకుంటున్నాము, మా జీతాలు 26,000 పెంచాలి, అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్ కల్పించాలి, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మా గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. ఇవన్నీ చేసే వరకు కూడా మేము మాత్రం ఈ పోరాటం కొనసాగుతూనే ఉంటది తెలియజేస్తున్నాం ఈ సభాముఖంగా. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరిపై వెంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేసినట్లు ఆలయ అర్చకులు రవికుమార్ ఆచార్యులు తెలిపారు. ఈ నెల 23వ తేదీన వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని తెల్లవారుజాము 5 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు స్వామివారు ఆలయ ఉత్తర ద్వారంలో భక్తులకు దర్శనమిస్తారన్నారు. కావున భక్తులు ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. మన ఆలయంలో ఈ నెల 23వ తేదీ శనివారం నాడు ధనుర్మాసంలో జరిగే ఉత్సవ కార్యక్రమాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి, ముక్కోట ఏకాదశి. ఈ సందర్భంగా 23వ తేదీ శనివారం నాడు ఉదయం వేకువజామున 5 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా మన ఆలయంలో ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఉత్తర ద్వార దర్శనంలో మనకి స్వామివారు విశేష అలంకరణలతో దర్శనం ఇవ్వనున్నారు. ఈ సంవత్సరం మనకి వైకుంఠ ఏకాదశి ఒక చక్కటి విశేషంగా మనకి రావటం జరిగింది. మనకి స్వామివారు చెప్పిన భగవద్గీత ఆవిర్భవించిన గీతా జయంతి మరియు వెంకటేశ్వర స్వామివారికి ప్రీతికరమైన శనివారము మరియు దేవతలందరినీ కూడా స్వామివారు ముక్కోటి దేవతలని అనుగ్రహించిన రోజు ఈ వైకుంఠ ఏకాదశి. ఈ 3 విశేషాలు కూడా మనకి ఒకే రోజు రావటం జరిగింది. కాబట్టి ఈ విశేషమైన ఈ పర్వదినం నాడు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క ఆలయంలో మనం ఏర్పాటు చేసిన ఈ ఉత్తర ద్వార దర్శనం ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించి శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క అనుగ్రహం పొందుదాం. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ స్ఫూర్తితో ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్ కాంసా విగ్రహం వద్ద మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఎంపీ శ్రీధర్ పాల్గొన్నారు. తొలుత చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి నాయకులు విజయరాజులతో కలిసి వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వందనపు సాయి బాలపద్మ ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు లబ్ధి చేకూర్చామన్నారు. కావున రానున్న ఎన్నికల్లో 175 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం సాధించగలదని చెప్పే అర్హత సీఎం జగన్ కు ఉందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ బూత్ కన్వీనర్ల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మండవల్లి విజయసారథి, పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, నాయకులు మేడవరపు విద్యాసాగర్, బత్తిన చిన్న తదితరులు పాల్గొన్నారు. సొంత కుటుంబ సభ్యులాగా ప్రతి ఒక్కరూ చేసుకుంటున్నారు. ఇదే ప్రేమ, ఇదే అభిమానం వచ్చే ఎలక్షన్ లో చూడబోతున్నాం. 175 అందానికి అర్థం అప్పుడు అర్థమవుతుంది ప్రపంచానికి. తప్పకుండా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి 175 మాట్లాడడానికి అర్హత ఉంది, మాట్లాడే ధైర్యం ఉంది, దాని గురించి అడిగే హక్కు ఉంది, అన్నిటికంటే ముంచి దమ్ము ఉంది.
తప్పకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలకులుగా గౌరవంతో మీ అందరి ముందు నిలబడగలుగుతున్నాము. ఇదే పద్ధతిగా ముందుకు సాగబోతుంది. వచ్చే కొన్ని సంవత్సరాల్లో ఆంధ్ర రాష్ట్రంలో బలహీన వర్గం అనేది కనపడదు, వినపడదు, ఉండదు అని మీ అందరికీ మాటిస్తూ పేద ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరలా ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకను గురువారం ఘనంగా నిర్వహించారు. వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య అధ్యక్షతన జరిగిన ఈ వేడుకల్లో చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత కేక్ ను కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళుతున్న సీఎం జగన్ ను మరలా భారీ మెజారిటీతో అధికారంలోకి తీసుకురావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు ఎల్ వెంకటేశ్వరరావు, ఉగ్గం దుర్గాప్రసాద్, నేకూరి కిషోర్, షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ వింగ్ జిల్లా కార్యదర్శి కటారి సీతార్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో చేసుకుని భగవంతుడి ఆశీస్సులు, మన ఆశీస్సులు కూడా ఉండి మళ్ళీ మెజారిటీలతో గెలిచి మన ముఖ్యమంత్రి వర్యులు గెలిచి మళ్ళీ సీఎం అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మన జంగారెడ్డిగూడెం పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా గౌరవ చైర్పర్సన్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పట్టణంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అందరితో కూడా కలుపుకొని ఈ రోజున పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేయడం జరిగింది. మరి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పథకాలన్నీ కూడా ఏ విధమైన దళారీ వ్యవస్థ లేకుండా, లాబీ లేకుండా డైరెక్ట్గా వాళ్ళకి బ్యాంకు ద్వారా బెనిఫిట్ అందించే కార్యక్రమం చేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రి రాబోయే రోజుల్లో కూడా 2024 ఎలక్షన్లో మరలా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నట్లయితే మరి రాష్ట్ర భవిష్యత్తు మరింత అభివృద్ధి అవడానికి, దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ఒక ఆదర్శ రాష్ట్రంగా ఉండడానికి మరి ఒక రూపం దాల్స్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. మీ ఆర్థిక అవసరాలలో ఆత్మీయ నేస్తం శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్ జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాపై కనీసం 1 నెలకు 4%, 15 రోజుల నుండి 45 రోజుల వరకు వడ్డీ 4%, 46 రోజుల నుండి 90 రోజుల వరకు వడ్డీ 5%, 91 రోజుల నుండి 179 రోజుల వరకు వడ్డీ 6%, 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు వడ్డీ 7%, 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ 9%, 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు వడ్డీ 10%, 3 సంవత్సరాల నుండి 6 సంవత్సరాల లోపు వడ్డీ 11%, 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీ మెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821 225 885 మరియు 94917 11922. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో బాలాజీ బిగ్ బజార్ బంపర్ ఆఫర్స్. ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్స్, కిరాణా, నేచురల్ పేపర్ ప్లేట్స్ లభించే మా స్వంత భవనం కలిగిన ఏకైక షోరూం బాలాజీ బిగ్ బజార్. ప్రతి బ్రాండెడ్ 43 and 55 ఇంచెస్ టీవీ కొనుగోలుపై వెండి గ్లాస్ ఫ్రీ. డబుల్ డోర్ ఫ్రిజ్ పై వెండి దేవుని విగ్రహం ఫ్రీ. ఫ్రంట్ అండ్ టాప్ లోడ్ వాషింగ్ మిషన్ పై వెండి గ్లాస్ ఫ్రీ.
20,000 దాటిన బ్రాండెడ్ పరుపుపై 10% డిస్కౌంట్ మరియు వెండి కుంకుమ భరణ ఫ్రీ. 32 ఇంచెస్ స్మార్ట్ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 10,999 రూపాయలు మాత్రమే. సీలింగ్ ఫ్యాన్ ప్లస్ మిక్సీ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. సింగిల్ డోర్ ఫ్రిజ్ ప్లస్ స్టాండ్ ప్లస్ వాటర్ బాటిల్స్ కేవలం 12,999 రూపాయలు మాత్రమే. 40 ఇంచెస్ స్మార్ట్ టీవీ ప్లస్ 5.1 హోమ్ థియేటర్ కేవలం 19,000 రూపాయలు మాత్రమే. 4x6 పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ కవర్ కేవలం 3,999 రూపాయలు మాత్రమే. డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ బీరువా కేవలం 7,999 రూపాయలు మాత్రమే. 4x6 మంచం ప్లస్ పరుపు ప్లస్ 2 పిల్లోస్ ప్లస్ 2 డోర్స్ బీరువా ప్లస్ డ్రెస్సింగ్ టేబుల్ ప్లస్ 2 చైర్స్ ప్లస్ గ్రైండర్ ప్లస్ మిక్సీ కేవలం 39,999 రూపాయలు మాత్రమే. ₹1 డౌన్ పేమెంట్ తో మీ ఇంటికి కావలసిన ఏ వస్తువైనా తీసుకువెళ్ళండి. విచ్చేయండి బాలాజీ బిగ్ బజార్, కొవ్వూరు రోడ్, పాత బస్టాండ్ దాటిన తరువాత బాలాజీ స్ట్రీట్, జంగారెడ్డిగూడెం. ఫోన్స్ 9246748697 మరియు 8331847497. వెల్కమ్ బ్యాక్. జీవితంలో ఏ సందర్భంలోనైనా తీసుకున్న విషయం విడవకుండా విశ్వాసంతో ముందుకు వెళితే వారి వెంట దేవుడు అండగా ఉంటాడని బైబిల్ కూడా అదే బోధిస్తుందని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ తెలిపారు. సెమీ క్రిస్మస్ కార్యక్రమంలో భాగంగా ఏలూరు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో హైటీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజాతో కలిసి కలెక్టర్ పాల్గొని క్రిస్మస్ కేక్ కట్ చేసి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కొవ్వొత్తుల వెలుగులలో ప్రత్యేక ప్రార్థన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మత పెద్దలు, అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. మంచి హాస్పిటల్ రన్ చేస్తున్నా. వీడియో జాతీయ కుష్టు వ్యాధి నివారణ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 27వ తేదీ నుంచి జనవరి 12వ తేదీ వరకు ఇంటింటి సర్వేను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు తెలిపారు. ఏలూరు కలెక్టరేట్ లో కుష్టు వ్యాధి కేసులను గుర్తించే కార్యక్రమంపై సంబంధిత జిల్లా స్థాయి కమిటీ సమావేశంలో డిఆర్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కుష్టు వ్యాధి నివారణ, వ్యాధి లక్షణాలపై అవగాహన కలిగించే కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో డిఎంహెచ్ఓ డాక్టర్ ఎస్ శర్మిష్ట, డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం ప్రాణదానం అని కావున ప్రతి ఒక్కరూ రక్తదాతలుగా మారాలని ఉంగుటూరు ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు తెలిపారు. ఉంగుటూరు మండలం చేబ్రోలు ఆర్బీకే కేంద్రం ఆవరణలో సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా ఉంగుటూరు నియోజకవర్గ స్థాయిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే వాసుబాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉంగుటూరు, నిడమర్రు, భీముడోలు, గణపవరం మండలాలకు చెందిన వైసీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు 100 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్ కు శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు ఎమ్మెల్యే వాసుబాబు నూతన వస్త్రాలు అందించారు. ఈ సందర్భంగా రక్తదాతలను ఎమ్మెల్యే వాసుబాబు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, జెడ్పీటీసీ కొరిపల్లి జయలక్ష్మి, సర్పంచ్ రామ్దే సునీత, సొసైటీ అధ్యక్షులు ఏలిశెట్టి పాపారావు, బాబ్జీ, వైఎస్ఆర్సీపీ మండల అధ్యక్షులు మరడ మంగారావు, మండల యూత్ అధ్యక్షులు ఆకుల రాజా తదితరులు పాల్గొన్నారు.
వ్యవస్థలో ఆయన వచ్చిన వెంటనే వచ్చినటువంటి చక్కని వ్యవస్థలో మార్పుల వల్ల లేదు ఆ రోజున ఇంటి పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా మనం చూసిన ముందుగా మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆర్థిక జన్మదిన శుభాకాంక్షలు ఉంగుటూరు నియోజకవర్గం తరఫున మా ప్రజల తరఫున ఆయనకు తెలియపరుచుకుంటున్నాను. అలాగే ఈ రోజున ఆయన పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నియోజకవర్గ స్థాయిలో చేపురోలు గ్రామంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఉత్సాహంగా కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ శిబిరంలో పాల్గొని, ఎందుకంటే రక్తదానం మించిన దానం లేదు. ఈ రోజున ఈ ప్లేట్లెట్స్ అని రకరకాల వ్యాధులు అలాగే జ్వరాలతోటి ప్రతి ఒక్కరికి ఇబ్బంది, రక్తం వల్ల చాలా ఇబ్బంది అవుతుంది, యాక్సిడెంట్లు అయినా రకరకాల ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రక్తదానం ఎంత చేస్తే అంత మంచిదని చెప్పి ఉద్దేశంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. విశేష స్పందనతో ఈరోజు రక్తదాన శిబిరంలో అందరూ పాల్గొని ఇవ్వడం జరుగుతూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెం మండలం గురువాయగూడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి ఆధ్వర్యంలో జరిగిన ఈ పూజా కార్యక్రమాలలో వైఎస్ఆర్సీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ మరిన్ని పుట్టినరోజు జరుపుకోవాలని, మరలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా భారీ మెజారిటీతో గెలుపొందాలని మధ్య ఆంజనేయ స్వామిని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొల్లాటి బాబ్జీ, వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు చిటికల అచ్యుతరామయ్య, మండల అధ్యక్షులు వామిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. జాతీయ వినియోగదారుల వారోత్సవాల్లో భాగంగా జంగారెడ్డిగూడెం మండల వినియోగదారుల కౌన్సిలర్ ఆధ్వర్యంలో గురువారం కేతువారం జిల్లా పరిషత్ హై స్కూల్లో అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా మండల వినియోగదారుల కౌన్సిల్ అధ్యక్షులు కుక్కునూరి రామచంద్రరావు మాట్లాడుతూ, ఈ కామర్స్, ఆన్లైన్ మోసాలు, వినియోగదారుల రక్షణ చట్టం 2019పై అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులచే వినియోగదారుల ప్రమాణ పత్రం చదివి ప్రతిజ్ఞ చేయించారు. అదే విధంగా తిరుమలాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కూడా అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు. జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి 3 రకాలు. అంటే మన జిల్లా వరకు 1 కోటి రూపాయల వరకు కనుక మనకి ఏదైనా ఒక వస్తువు ఉంటే ఆ వస్తువు నష్టపరిహారం కోరినా, ఆ వస్తువు చెడిపోయిందని మనం ఫిర్యాదు చేయాలా, 1 కోటి రూపాయల వరకు జిల్లాలో కమిషన్ అనేది ఉంటుంది. జిల్లా కమిషన్ అంటే 1 కోటి రూపాయలు దాటి 10 కోట్ల వరకు రాష్ట్ర కమిషన్, 10 కోట్లు దాటిన తర్వాత ఎంతైనా జాతీయ కమిషన్ అని 3 స్థాయిలో. దీన్ని 3 టైర్ సిస్టమ్ అంటారు. మనం ఫిర్యాదు చేస్తే మనకి వాళ్ళు తిరిగి నష్టపరిహారం. ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ బూత్ కమిటీల రీజనల్ కోఆర్డినేటర్ బివిఆర్ చౌదరి ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు ప్రభుత్వ పాఠశాలలో సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. 4వ వార్డ్ ఇందిరానగర్ కాలనీలో ప్రభుత్వ పాఠశాలలో, 1వ వార్డ్ మార్కండేయపురం ప్రభుత్వ పాఠశాలలో జరిగిన ఈ వేడుకల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేసి సీఎం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం విద్యార్థులకు చాక్లెట్లు, బిస్కెట్లు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ వార్డు ఇన్ఛార్జీలు చిప్పాడ వెంకన్న, కళ్యాణ్ వర్మ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజును ప్రజలు పండగలా జరుపుకుంటున్నారు. ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ వెల్లడి. పోటీ పరీక్షల్లో గెలుపొందాలంటే జాతీయ, అంతర్జాతీయ విజ్ఞానాన్ని సంపాదించుకోవాలి. చింతలపూడి ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా సూచన.
సీఎం జగన్ పుట్టినరోజు సందర్భముగా జంగారెడ్డిగూడెం మున్సిపల్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో పాదయాత్ర నిర్వహణ, పెద్ద సంఖ్యలో పాల్గొన్న పార్టీ శ్రేణులు. జంగారెడ్డిగూడెంలో 3వ రోజుకు చేరుకున్న న్యాయవాదుల రీలే నిరాహార దీక్షలు, సంఘీభావం తెలిపిన పలువురు ప్రముఖులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.